శుభోదయం కలుగునుగాక. నిర్గమకాండము 3వ అధ్యాయం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందును అరణ్యమునకు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను వెళ్ళి ఆ తొట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదును అనుకుని దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యెహోవా దేవుడా పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచింది. ఈ విషయాన్ని మనం చూడటానికి ముందుగా ఐగుప్తు దేశంలో నివసించిన మోసే మిద్యాను అరణ్యానికి పారిపోయి వచ్చేసి అక్కడ ఇంచుమించుగా అతడు ఒక 40 సంవత్సరాల పాటు అక్కడ తన మామగారి యొక్క మందను మేపాడు అని వాక్యాలు చెప్తున్నాడు. అతడు 40 ఏండ్లు మందను మేపాడు అని చెప్పేసి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనములో ఆ మాట మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అప్పటికి అతని వయసు 40 ఏండ్లు అని చెప్పేసి బైబిల్లో రాయబడిన దాని ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. మోసే మిద్యాను యాజకుడైనటువంటి యిత్రోను తన మామ మందను మేపుచు ఆ 40 సంవత్సరాలు పారిపోయి వచ్చినటువంటి మోసే 40 సంవత్సరాలు ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు అయినటువంటి యిత్రో అతని యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. మోసే పెళ్లి చేసుకుని ఆ మామగారి యొక్క మందను మేపుతున్నాడు. అవును, ఒక్కోసారి మనకి ఉద్యోగం లేనప్పుడు మనం ఎవరో ఒకరు పంచచేరి వాళ్ళు పని చేస్తే జీవనం గడిపేయచ్చు. మనము అట్లా యాకోబు అలాగే చేశాడు, ఇప్పుడు మోషే కూడా అలాగే చేశాడు. మామ మందలు మేపినటువంటి వ్యక్తులు ఎవరు? యాకోబు, మోషే. 40 ఏండ్లు మేపాడు. అక్కడైతే యాకోబు అయితే 20 ఏండ్లు మేపాడు. యాకోబు కన్నా మరి 2 సంవత్సరాలు. మరి ఇక్కడ జీతం ఇచ్చాడో ఇవ్వలేదని యాకోబు కథలు లాంటి కథలు ఇక్కడ ఏమీ కనబడట్లేదు. అయితే మందరం మేపుచు అతడు దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చాను. ఇది మనం గమనించవలసిన విషయం. దేవుని పర్వతమైన హోరేబు అన్నటువంటి ఈ మాట బైబిల్లో సుమారుగా ఒక 16 సార్లైనా రాయబడింది. ఇది మొట్టమొదటిసారి ఇక్కడే రాయబడింది హోరేబు అనేది. అది దేవుని పర్వతం అని ఎవరికి తెలియదు. మోషే వెళ్ళి మండుచున్న పొదలో దేవుని చూసిన తర్వాత అది దేవుని పర్వతం అయిపోయింది. అప్పటి వరకు ఆ కొండ మీద కొన్ని పచ్చికలు ఉండేవి, కొన్ని మాటలు కొన్ని గొర్రెల మందలు అక్కడ మేపుకుంటూ ఉండేవారు. తర్వాత కాలంలో అది హోరేబు అన్నటువంటి పేరుతో ఈ హోరేబు అనే కొండ దగ్గరకు వచ్చి దేవుడు మనవతను ఇంతకైంది. ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. భవిష్యత్తులో తర్వాత కాలాల్లో కూడా నిర్గమకాండ 17వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు బండలోంచి నీళ్లు రప్పించాడు. చూసారండి, బండలోంచి నీళ్లు రప్పించాడు. ఆ బండ ఎక్కడుందంటే హోరేబులోనే ఉంది. ఇదిగో చూడండి, నిర్గమకాండ 17:6లో ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను అన్నాడు. అంటే ఆ బండని కొట్టగా దానిలోంచి నీళ్ళు వస్తాయని ప్రభువు చెప్పారు. కృష్ణేతులరా, అంటే హోరేబులో ఏముంది? మండుచున్న పొదలో దేవుడు కనపడ్డాడు. రెండోది బండలో కూడా దేవుడు కనపడ్డాడు. బండను కొట్టగానే నేను నిలిచేదను, ఆ బండలో నేను నీ ఎదుట నీకు ఎదురుగా నిలిచేదను. నిజంగా బండ ఎవరు? మనం వెంబడించిన బండ అయినా క్రీస్తే కదా. కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రకారంగా. ఇంకా హోరేబులో ఇంకేం జరిగింది అంటే 33వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసరికి ఆ హోరేబు దగ్గర తమ ఆభరణాలు తీసివేశారట. ఇశ్రాయేలు అందరూ ఆభరణాలు పట్టుకుని వచ్చారు. కానీ అదే హోరేబు దగ్గర దేవుడు మరలా ప్రత్యక్షమై నేను నీతో కూడా రాను, నేను మీతో రావాలి, మీ నడుములోకి వచ్చానంటే మిమ్మల్ని చంపేస్తాను నేను, కనుక అది ఏం చేయాలనో తెలియనట్లు మీ ఆభరణాలు తీసేయండి. హోరేబు దగ్గర తమ ఆభరణాలను వాళ్ళు తీసేశారు. ఇట్లా హోరేబు దగ్గర కొన్ని కార్యాలు జరిగించబడ్డాయి. స్తోత్రం కలుగునుగాక. హోరేబులో అందుకే దాన్ని హోరేబుని ఏమన్నారంటే దేవుని పర్వతము అని చెప్పేసి మాట్లాడారు. అలాగే ద్వితీయోపదేశకాండ 5వ అధ్యాయం 2వ వచనంలో మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన స్థలం కూడా హోరేబే. అంటే సీనాయి పర్వతం అని పేరు పెట్టబడినటువంటి అది కూడా హోరేబే అనమాట. అంటే హోరేబులో దేవుడు వాళ్ళతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 29వ అధ్యాయం 1వ వచనంలో ఆ నిబంధన ఏంటో రాయబడింది చూడండి. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోసేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. హోరేబులో చేసిన నిబంధన కాక అన్నాడు. హోరేబులో కొన్ని నిబంధనలు చేశాడు. ఏంటి ఆ నిబంధనలు? ఎక్కడి నుంచి తినొచ్చిన నిబంధనలు? 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తన హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను.
దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయింది. అంటే 2 రాతి పలకలు తెచ్చుకున్నటువంటి స్థలం కూడా ఏం చెప్పండి, హోరేబే. మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా. హోరేబ్ అనేటువంటి పర్వతం దేవుని పర్వతం. నిజంగా దేవుని పర్వతం దగ్గర దేవుడు మండుచున్న పొదలో కనపడ్డాడు. దేవుని పర్వతం దగ్గర బండలో కనపడ్డాడు. దేవుని పర్వతం దగ్గర దేవుడు మరలా ప్రత్యక్షమై నేను మీతో రావాలి అని అంటే మీ మీద ఆభరణలు తీసేయండి అంటే ఆ హోరేబు దగ్గర ఆభరణలు తీసేశారు. దేవుని పర్వతం దగ్గర నిబంధన వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఆ పలకలను నిబంధన మందసంలో పెట్టారు హోరేబు దగ్గరే. హల్లెలూయా. అందువల్ల దేవ పర్వతమైనటువంటి ఆ హోరేబు దగ్గరికి మనం కూడా యేసునామములో వచ్చేదము గాక. హోరేబుకి ఇంత ప్రత్యేకత, ఇంత విశేషంగా ఉన్నప్పటికీ కూడా హోరేబు దగ్గరే పైనేమో మోషే 40 పగళ్ళు 40 రాత్రులు హోరేబు దగ్గర ఆయన దేవునితో ఆయన సంబంధం పెట్టుకొని నిబంధన పలకలు తెస్తుంటే కింద ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేసింది కూడా హోరేబులోనే. ఒక దూడను చేసుకుని ఆ దూడకు సాగిలపడి నమస్కారం చేసింది కూడా హోరేబు దగ్గరే. అందుకే హోరేబు దగ్గర దేవుడు మాట్లాడాడు. ఏమని, మీరు ఇలా విగ్రహారాధన చేస్తున్నారు, మీతో మధ్యలోకి వచ్చాను, నేను మిమ్మల్ని చంపేస్తాను, మీరు విగ్రహారాధనని మీరు ఆ యొక్క ఆభరణాలు తీసేయండి, మీరు పాపం చేయటానికి కారణము అవే కనుక మీరు ఆ పని మీరు వదిలేయండి అని చెప్పేసి మాట్లాడింది కూడా హోరేబులోనే. హల్లెలూయా. ఆ మాట మనకి కీర్తన 105 కీర్తన 19వ వచనంలో ఆ మాటను మనం చూడొచ్చు పిల్లలు. ఇట్లా హోరేబు దగ్గర అద్భుతమైన క్రియలు దేవుడు జరిగించాడు. హోరేబు దగ్గర మహత్య కార్యాలు దేవుడు చేశాడు. విగ్రహారాధన చేసిన ఆ ప్రజల్ని శిక్షించింది కూడా హోరేబు దగ్గరే. సో మన హోరేబు అంటే దేవుని పర్వతం దగ్గరలో ఉంటూ కూడా విగ్రహారాధన చేస్తున్నారంటే వారు ఎటువంటి అపవిత్రమైన హేమైన పనులకు వాళ్ళు పాల్పడుతున్నారో మీరు గమనించండి. అందువల్ల ప్రియ స్నేహితులారా, హోరేబు దగ్గర అది దేవుని పర్వతము, దేవుని సన్నిధి ఇప్పుడు అక్కడికి మనం రావాలి. అదే దేవుని పర్వతం దగ్గరకు వస్తే మనము నిశ్చయముగా దేవుని దర్శనం మనకు కలుగుతుంది. ఒకసారి ఏలియా కర్మేలు దగ్గర నుంచి పారిపోయి తన రాణి అయినటువంటి యెజబెల్ దగ్గర నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక హోరేబు పర్వతానికి వస్తాడు. దేవ పర్వతమైన హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు దేవుడు సుడిగాల్లో అతనికి ప్రత్యక్షమవుతాడు. దేవుడు అతనితో పెద్ద భూకంపం వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతాడు. తర్వాత ఒక మెల్లని స్వరంతో దేవుడు మన ఏలియాతో దేవుడు మాట్లాడిన ఆ స్థలం పేరు కూడా అక్కడ భోజనం తెచ్చి దేవదూత వచ్చి భోజనం పెట్టింది. 40 పగళ్ళు 40 రాత్రులకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని చెప్పింది కూడా హోరేబు దగ్గరే. హల్లెలూయా. ఇటువంటి ఆ హోరేబుని మొదటిసారి దర్శించింది ఎవరు అంటే మోషే మొట్టమొదటగా ఆ హోరేబు పర్వతాన్ని దర్శించాడు. మండుచున్న పొదలో దేవుడు అతనితో మాట్లాడాడు. సో మనం కూడా దేవ పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి మనం వద్దాం. దేవుని సన్నిధికి మనం వద్దాం. దేవుని పాదపీఠం దగ్గరికి వద్దాం. దేవా, మండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన దేవా, బండలోంచి నీళ్లు రప్పించిన దేవా, ఇశ్రాయేలు ప్రజల్ని వెంబడించినటువంటి ఆ బండను హోరేబులో ఉంచిన దేవా, మాతో కూడా మమ్మల్ని వెంబడించండి, మాతో మాట్లాడండి. అలాగే దేవుని వాక్యము నిబంధన మందసము ఒక రంగ మందసంలో పలకలు పెట్టబడింది ఆ హోరేబు దగ్గరే కదా. నిబంధన పలకలు కూడా ఇచ్చింది హోరేబు దగ్గరే కదా. అంటే మనతో వాక్యంతో మాట్లాడింది మొట్టమొదటిసారిగా బైబిల్ని ఒక రాతి పలకల మీద రాసి ఇచ్చిన స్థలం కూడా హోరేబే కనుక ఆ హోరేబులో మాకు ప్రత్యక్షమవును. మేము హోరేబు దగ్గరికి వస్తున్నామని దేవుని పాదాల దగ్గరికి వేస్తున్నామని మనందరం వచ్చేదము గాక. హల్లెలూయా. గమనించండి పిల్లరా, ఆ హోరేబులో మండుచున్న పొదలో నడుములో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఈరోజు మన ఉదయకాల మనతో కూడా దేవుడు మాట్లాడాలి. ఏం మాట్లాడారు చూడండి, 2వ వచనం చదువుదాం. ఒక పొద నడుముని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అంటే నడుములో అగ్నిజ్వాలలో ఎవరు కనపడ్డారు? యెహోవా దూత అతను ప్రత్యక్షమాయెను. యెహోవా దూత, మర్చిపోకండి ఆ మాట. యెహోవా దూత అన్న మాట చిన్న మాట, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతను ప్రత్యక్షమైన. అంటే దేవుని దూతలు అగ్నిజ్వాలలో ఉంటాయి. అందుకే శద్రమేష అబేద్నెగోలు అగ్నిజ్వాలలో ఉండగా దేవుని దూతే వాళ్ళ మధ్యలోనికి వచ్చి 4వ వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి వాక్యం మనం చదువుతుంటే ఆ పొద మండుచున్నది కానీ పొద మాత్రము కాలిపోవట్లేదు. అప్పుడు మోషే ఆ పొద దగ్గరకు వచ్చి ఇది ఎలా కాలిపోలేదో చూద్దామని దగ్గరకు వచ్చాడు. దాన్ని చూచుటకు ఆ తొట్టుకు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారు? యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసేని అతనితో మాట్లాడాట. ఏమండి, ఇక్కడ ఒకసారి సందేహం మనకు కలగాలి. అక్కడ 2వ వచనంలో అగ్నిజ్వాలలో పొదలో ఎవరు కనబడ్డారు? యెహోవా దూత.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 4వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు చూసాడు అని రాయబడింది. ఆ పదలో ఎవరు ఉన్నారట? దేవుడు ఉన్నాడు. ఇది అన్ని చిత్తం ప్రభు అని చెప్పేసి అతను సాగిలపడ్డాడు. దగ్గరికి రావద్దు. 5వ వచనంలో నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధమైన స్థలము అన్నాడు. 6వ వచనంలో నేను ఎవరు అనుకుంటున్నావు? నీ తండ్రి అయిన దేవుడిని, అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్తున్నాడు. ఏమన్నా ఇంతకీ పదలో ఉంది ఎవరు? దేవుని దూత కదా. దేవుని దూత ఏమని చెప్పుకుంటున్నాడు? నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని అతడు పలుకుతున్నాడు. అప్పుడు మోషే తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడటానికి వెరిశాడు అని రాయబడింది. యాక్చువల్గా మరి ఆ పదలో కనబడింది దేవుడా, దేవుని దూత. బైబిల్ ప్రకారం మనం చూస్తే ఆ దేవుని దూత ఎవరు? దేవుని ఎవరు ఇప్పుడు ఎన్నడూ చూడలేదు, చూసిన నరుడు ఎవడు కూడా లేడని యేసుప్రభువు వారి సాక్ష్యం చెప్పారు. మోషే కూడా దాని విషయంలో పాత నిబంధనలో రాయించారు. మరి దేవుడిని చూసిన నరుడు ఎవడో బ్రతకడు. మరి మోషే ఇప్పుడు చూసింది దేవుడిని అయితే మరి అతను ఎందుకు బతికాడు? కానీ యాక్చువల్గా చూసింది దేవుడిని కాదు, దేవుని దూతని. హల్లెలూయా. కానీ దేవుని దూత ఏం చెప్తుంది అంటే నేనే దేవుణ్ణి అని పలుకుతుంది. అంటే దేవుని తరపున మాట్లాడుతుంది, దేవుని పక్షంగా మాట్లాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తానే దేవుడిలాగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. తానే దేవుడిలాగా మాట్లాడుతున్న ఈ దూత ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభుని అప్పటి వరకు యేసుక్రీస్తు యొక్క పేరు బయలుపరచబడలేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క పేరు బయలుపరచబడింది. ఆయన యెహోవా దూత అని రాయబడిన ఆయన పేరు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం ఆ దేవుని దూతను గురించినటువంటి సంగతులు బైబిల్లో చాలా సంగతులు మనకు కనబడతాయి అనేక మార్లు. ఎందుకంటే మనోహోతో మాట్లాడింది కూడా యెహోవా దూతే. ఆ సంసోన్ని బిడ్డకి ఇచ్చినప్పుడు కనబడింది దేవుడి దూతే. ఆగరుతో మాట్లాడింది కూడా ఆ యెహోవా దూతే. అలాగే అబ్రహాంతో ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిస్తున్నప్పుడు కత్తి పట్టుకున్న సమయంలో కత్తిని ఆ బిడ్డ మీద పన్నుకుండా ఆపింది కూడా యెహోవా దూతే. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే పాత నిబంధనలో అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తులకి యెహోవా దూత అనే పేరుతో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కడవరి కాలంలో ఆయన శరీరాన్ని ధరించుకుని మన మధ్యలోకి సత్సంపూర్ణగా సశరీరుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అనే నామంలో. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు శరీరం దాల్చుకుని అంటే అప్పుడైతే కనబడి మాట్లాడి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడైతే రక్తం చిందించడానికి వచ్చాడు. తన శరీరాన్ని మన కోసం ఇవ్వడానికి వచ్చాడు. మన పాపల నుంచి అన్నిటి నుంచి విమోచించడానికి ఆయన రక్తం కాల్చడానికి లోకానికి వచ్చాడు. కనుక ఆయన శరీరం దాల్చుకుని వచ్చాడు. హల్లెలూయా. గతంలో హోరేబు దగ్గర కనబడిన ఆ ప్రభువే ఈరోజు దేవుని మందిరంలో వాక్య రూపంలో నీతో కనబడుతున్నాడు. చర్చకు రాగానే నీలో వాక్యంలోంచి మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధమైన దేవుడు నేను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఆ దేవుని యొక్క చిత్తానికి మనందరూ లోబడదాం గాక. అయితే దేవుడు ఎప్పుడైనా కనపడినాడు మనం ఏం చేయాలి? అప్పుడు మనుచున్న పొదలో దేవుని దూతలా కనబడినటువంటి యేసు ప్రభు వారు ఇప్పుడు మనకి వాక్య రూపంలో కనబడుతున్నాడు. వాక్యము కనబడినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మనం వాక్య రూపంలో చూద్దాం. మోషే దగ్గరకు వచ్చినప్పుడు నేను అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అని 6వ వచనంలో దేవుడు అతనితో మాట్లాడాడు కదా. ఎట్నే అప్పుడు మోషేతో నువ్వు నీ చెప్పులు విడవమో అన్నాడు. ముందు నీ విడిచిపెట్టమన్నాడు. నువ్వు దగ్గర రావద్దు, నువ్వు చెప్పుల్ని విడిచిపెట్టము అంటే వాక్యం దగ్గరకు వచ్చేసరికి మన చెప్పులను విడిచిపెట్టేయాలండి. మన చెప్పులు విడిచిపెట్టేసి ఇది పరిశుద్ధమైన స్థలం అని చెప్పేసి మన చెప్పులు విడిచి ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. స్తోత్రములు గాక. అంటే ఇదే మాట మనకి యెహోషువ గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో యెహోషువ యెరికో పట్టణాన్ని ఎలా జయించాలి ఇటు అటు తిరుగుతున్నప్పుడు కూడా ఒక సైన్యాధిపతిలాగా ఒక దేవుని దూత వచ్చి కనపడింది. దేవుని దూత వచ్చి కనపడి కత్తి దూసిన దేవుని దూత కనపడితే నువ్వు మా పక్షంగా ఉన్నావా, ఎదుటివారి పక్షంగా ఉన్నావా అని చెప్పేసి యెహోషువ అడుగుతాడు. అప్పుడు ఆ దేవదూత అంటది, నేను యెహోవా సేనాధిపతిని. 5వ అధ్యాయం 15వ వచనంలో నేను యెహోవా సేనాధిపతిని, నీవు నిలుచున్న ఈ స్థలము పరిశుద్ధమైంది కనుక నీ పాదరక్షలు తీసేయమని యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు. మోషేతో చెప్పిన దేవుడే తర్వాత కాలంలో యెహోషువతో చెప్పాడు. ఇక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు, అక్కడ యెహోవా సేనాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు. ఆయన ఆ పేరుని ఎవరు పెట్టారు, ఎవరు చూశారు అంటే యెషయా కూడా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయా దేవుని దర్శనం చూశాడు. అక్కడ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు దేవదూతలందరూ స్తుతించి ఆరాధిస్తున్నారు.
తెలిసిందా? అతను నేను దేవుని చూశాను, నా ప్రభువుని చూసి తిని అని చెప్తున్నాడు. నేను ప్రభువుని నేను చూసి తిని. అక్కడ చూసింది కూడా ఎవరిని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తునే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వయంగా ఆ మాటే యేసు ప్రభు వారు చెప్తారండి. యెషయా నన్ను చూశాడు అని రాశాడు. 12వ అధ్యాయము 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయన ఎవరో కాదు నేనే అని చెప్పి కింద వచనాల్లో చెప్పబడి ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ స్నేహితులారా, మనం కూడా దేవుని చూడాలి. ఎవరా దేవుడు? మన ప్రభువైన యేసే. ఆయన ఎలా రూపంలో ఉన్నాడు? ఆనాడు యెహోవా సేనాధిపతి రూపంలో, ఆనాడు మనుషుని పదల్లో దేవదూత వలె, లేకపోతే బండలాగా ఆయన, లేకపోతే మన్నా వలె వారి మధ్యలోకి వచ్చిన యేసే ఈరోజు వాక్య రూపంలో మన మధ్యలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ యేసు ప్రభు వారిని నువ్వు కలిగి ఉన్నట్టే. స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మని, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరం ధరించుకుందుముగాక. దేవుడు వచ్చి ఏం మాట్లాడాడు? ఇది మనకి ఇంపార్టెంట్ అయిన వచనం. నిజంగా దేవుని చూస్తే వెంటనే మోషే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడటానికి వెరిచిన, అంటే భయపడ్డాడు. దేవుని వైపు చూడలేకపోతున్నాడట. అవును, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో యోహాను భక్తుడు కూడా దేవుని చూశాడు. దేవుని చూసినప్పుడు అతడు తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. అతడు కూడా నేలకు సాష్టాంగ పడిపోయాడు. అలాగే దానియేలు గ్రంథంలో దానియేలుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దానియేలు కూడా బలహీనుడైపోయి ఒక్కసారి నేలను టప్పేయమని పడిపోయేవాడండి. అప్పుడు దేవుడి దూత అతను తట్టి లేపి, నువ్వు పైకి లే అని చెప్పేసి బలపరిచి పైకి లేపిన సందర్భాలు మనం దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనందరం దేవుని చూసే ఆ కృప మనకు అందరికీ ప్రభువు అనుగ్రహించాలి. అప్పుడు దేవుని చూస్తే దేవుడు మన దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఎందుకు మన దగ్గరకు వచ్చాడు చూద్దామా? ఆ మాట మనం చూద్దాము. మరి యెహోవా ఇట్లా, నేను 7వ వచనంలో, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచి తిని, పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అవును పిల్లరా, దేవుడు నీ దుఃఖాలన్నీ యేసయ్యకు తెలుసు. నువ్వు ఎంత మొర పెడుతున్నావో అది కూడా తెలుసు. నిన్ను ప్రజలు ఎంత బాధ పెడుతున్నారో అది కూడా దేవుడు తెలుసు. దేవుడు తెలిసి చూస్తూ ఉన్నాడు. ఒక రోజు నీ బాధలు తీర్చడానికి ఆయన కూడా మండుచున్న పొదలో ప్రత్యక్షమైనట్లుగా నీ దగ్గర కూడా ఒక రోజు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ బాధను చూస్తున్నాడు. నా బాధను చూడట్లేదా ప్రభువా, నన్ను పట్టించుకుంటలేదేంటి ప్రభువా అనుకోబోకండి. చూచున్న దేవుడు అని పేరు మన యేసు ప్రభు వారికి ఉంది కదండి. నన్ను చూచుచున్న దేవుడు అని చెప్పేసి ఆనాడు కాలంలో సహోదరి ఆగర్ ఎలాగైతే పేరు పెట్టిందో, ఈరోజు కూడా నీ బాధను చూడటానికి ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ శ్రమను చూడటానికి ప్రభు వస్తున్నాడు. నీ కష్టాన్ని చూడటానికి ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఐగుప్తులున్న నా ప్రజల బాధ నిశ్చయంగా నేను చూశాను. పన్నుల్లో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. అంటే నీ ప్రార్థన నేను విన్నాను. వారికి దుఃఖాలు నాకు తెలిసేను. నీ ప్రతి దుఃఖము యేసయ్యకి తెలుసు. నీ ప్రతి కష్టము నా ప్రభువైన యేసయ్యకు తెలుసు. ఆయన అన్ని గమనిస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు నేను నీ వద్దకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించడానికి దేవుడు నీ వద్దకు వచ్చాడు. ఆ శ్రమలను విడిపించడానికి దేవుడు వచ్చాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, దేవుని కుమారుడా, నీ కష్టాలన్నీ తొలగించబోతున్నాడు. అవును, ఇప్పుడు మనకున్న పెద్ద కష్టం ఇంటర్మీడియట్ ఎగ్జామ్సే. మన పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పెద్ద కష్టం కదా. నీ బాధను చూశాడు, నీ కష్టాన్ని చూశాడు, నీ కన్నీరు చూశాడు, నువ్వు ప్రార్థన చేయడం దేవుడు చూశాడు. కనుక నీ కష్టాన్ని చూసిన ప్రభువు నీ కష్టాల నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని ఎగ్జామ్లో, అయితే ఎగ్జామ్ రాస్తున్న పిల్లలారా, మీకు దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో దేవుడు మీకు విజయమును ప్రసాదించును గాక. ఈరోజు ఏ కార్యం నిమిత్తమైతే ఏ బాధ అయితే నువ్వు అనుభవిస్తున్నావు, ఇల్లు లేదని బాధ అనుభవిస్తున్నావే, పిల్లలు లేరని బాధ అనుభవిస్తున్నావే, పెళ్ళి అవ్వలేదని బాధ అనిపిస్తున్నావే, శ్రమల్లో నేను మంచి ఉద్యోగం లేదని నువ్వు బాధ అనిపిస్తున్నావే, నీ వ్యాధితో నువ్వు మంచాన్ని పట్టి ఉన్నావే, లేకపోతే నొప్పులతో నువ్వు బాధ అనిపిస్తున్నావే, నువ్వు చేస్తున్న పనిలో నీకు సహాయం దొరకక నువ్వు బాధ అనిపిస్తున్నావే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి పేరు నేను చెప్తున్నాను, నీ బాధలన్నిటి నుంచి నా దేవుడిని విమోచించి విడిపించి నీకు జయము కలగజేయటానికి ప్రభువు ఈ రోజు నీ దగ్గర దిగి వచ్చి ఉన్నాడు. దేవుని మాటను విను, దేవుని వైపు చూడు. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు చేతుల నుంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా పాలు తేనెలు
ప్రవహించే దేశానికి నేను విడిపించడానికి నేను మధ్యలోకి వచ్చాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందువల్ల దేవుడిని బాధల నుంచి విడిపించడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి దేవుడిని తీసుకొస్తాడు. పాలు తేనెలు ప్రవహించడం అంటే పాలు సమృద్ధిగా దొరికే దేశము. తేనె ప్రవహించడం అంటే ఆ దేశంలో సమృద్ధైన తేనె నీకు దొరికినట్లుగా. అంటే మన తేనె తింటే నీ హృదయం తృప్తి పొందుతుంది కదా పిల్లరా. ఆ హృదయం తృప్తి పొందేటువంటి ఆ తేనె లాంటి ఆ స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. నిజమే, ఇశ్రాయేలుకి తేనె ప్రవహించినట్లుగా సౌలు కాలంలో అతని కుమారుడైన యోనాతాను ఓ తేనె పొట్టుని ఇలా పొడవగానే తేనె దారంలా ప్రవహించింది చూసారా. అదే తేనె ప్రవహించే దేశము, పాలు సమృద్ధిగా ప్రవహించే దేశము. ఇజ్రాయేల్ దేశంలో ఆవులు తక్కువ పాలు పిల్లరా. ఒక్కొక్క ఆవు సరాసరిన సగటున రోజుకి సుమారుగా 50 లీటర్ల పాలు ఇస్తాయటండి. సగటున 50 లీటర్ల పాలు. తక్కువ వచ్చినాయి అంటే అది పాలు తక్కువ ఇచ్చిందంటే అది 30 లీటర్ల పాలు ఇస్తుంది అటండి. 30 నుంచి 70, 80, 100 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు కూడా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాయి పిల్లరా. నిజమే, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. హల్లెలూయా. అవును, నువ్వు ఎంత బాధ అనుభవించావో, ఎంత కష్టం అనుభవించావో అంత గొప్ప ప్రతిఫలం కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రెండు అంటే ఒక మంచి దేశంలోకి, ఒక మంచి స్థితిలోకి నేను దేవుడు తీసుకెళ్ళటానికి ముందుగా అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అనుభవించాలి. ఈ రెండాట్లకి మధ్యలో దేవుని ప్రత్యక్షత ఉంది. అంటే దేవుని ప్రత్యక్షకు ముందు కష్టాలు, దేవుని ప్రత్యక్ష తర్వాత సమృద్ధి. హల్లెలూయా. అందువల్ల నీ కష్టాల నుంచి సమృద్ధిలోకి రావాలంటే మధ్యలో ఉన్న దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత నీకు కలిగిందో, దేవుని దర్శనం నీకు కలిగిందో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే వింటావో, దేవుని మాట చెప్పినా నీ ఎక్కడ చెప్పులు నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో, నీ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో, నీ అపవిత్రతను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తావో, నిన్ను సమృద్ధి కలిగిన దేశానికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఐగుప్తుల చేతుల నుంచి వాడిని విడిపించుటకు మంచి దేశానికి నేను నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఎస్, దేవుడు మన కొరకు ఈరోజు దిగి వచ్చాడు. పరలోకంలోంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన సశరీరుడిగా దిగి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ దిగి రావటమే అవతరించటము, దిగి రావటమే పైనుంచి కిందకి రావటమే అవరోహణం. ఎలాగ దిగి వచ్చాడో అలాగే ఆరోహణమయ్యాడు. ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే మనల్ని తీసుకుని వెళ్ళటానికి దిగి వచ్చాడు. రేపు రెండో రాకడలో కూడా మళ్ళీ దిగి రాబోతున్నాడు. మనల్ని కష్టపెడుతున్న ఈ ప్రభుత్వాల మధ్యలో నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మన ప్రజల మధ్యలో నుండి మనల్ని విడిపించడానికి మన యేసు ప్రభు వారు దిగి రాబోతున్నారు. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలు మొర నేను నిజముగా నా సన్నిధికి చేరింది. ఐగుప్తులు వారు పెట్టి హింసను నేను చూచి తిని. అవును, మన బాధలు, మన దుఃఖములన్నీ అని తెలుసు కనుగొట్టి వాళ్ళని విడిపించడానికి ప్రభు మన మధ్యలోకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ బాధ ఎందుకు దిగి వచ్చి ఒట్టినే ఊరుకుంటాడా? నో. ఆయన మన యావత్ బాధల్లో ఆయన మన కొరకు బాధనొందాడట. అంటే మన బాధలన్నింటిలో కూడా ఆయనే బాధనొందుతున్నాడు. అంటే మన బాధను ఆయనే తీసుకునిచున్నాడు. మన బాధలన్నీ భరించేవాడు ఆయనే, మన కష్టాలని వహించేవాడు ఆయనే. మన శ్రమలు, మన వ్యాధులు, మన దుఃఖాలని దేవుడు తొలగించి మనల్ని సరైన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. కనుక పిల్లరా, నీ బాధ నా బాధలో దేవుడు చూడలేదా, చేయట్లేదా అని అనకండి. దేవుడు నిశ్చయంగా నీ బాధలు చూస్తున్నాడు. నీ శ్రమలన్నింటిలోంచి నా దేవుడు విడిపించునుగాక. ఆమేన్. 8-9 వచనాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. ఏంటి ఏ మొర? మా బాధల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అన్నటువంటి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని చూడండి దేవుడు ఏం పలుకుతున్నాడు మోషేతో, కాగా రాము నేను ఫరో యొద్దకు పంపుతాను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఆ ఇశ్రాయేలు ఐగుప్తులను తోడుకుని పోవుటకు నేను ఎంతలో వాడిని దేవునితో అనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను, నేను పంపితనంటకు ఇదిగో నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సూచన ఇచ్చాడండి. ఏంటి ఆ సూచన అంటే, ఇదిగో ఇక్కడి నుంచి నిన్ను తీసుకుని వెళ్తాను, ఐగుప్తు దేశాలకు నడిపిస్తాను, అక్కడున్న ప్రజల్ని ఆ బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి నీ ద్వారా నేను విడిపిస్తాను, నువ్వు నడుపు మోషే. నిన్ను దానికి సూచన ఏదంటే, మరలా అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పర్వతం మీద అయితే నేను నీతో మాట్లాడానో ఆ పర్వతం మీదే
మీరందరూ నన్ను సేవించేదరు అని చెప్పాడండి. హల్లెలూయా. అంటే హోరే పర్వతం దగ్గర మీరు నన్ను సేవించేదరు, నన్ను ఆరాధిస్తారు. నిజమే, ఆ హోరే పర్వతానికి తర్వాత కాలంలో పెట్టబడిన పేరు సీనాయి పర్వతం అని అనుకుంటున్నానండి. ఆ సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవునితో మాట్లాడారు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడే మాట్లాడాడు. ఆ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. అగ్ని జ్వాలల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మేము చూడలేమని చెప్పేసి సాగిలపడిపోయారు వాళ్ళందరూ. ఉరుములు మెరుపులతో దేవుని ప్రత్యక్షత వచ్చినట్టుగా నిర్గమాకాండము 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా. కనుక ప్రియ స్నేహితులారా, మనము ఈ వాక్యాన్ని పెట్టినప్పుడు మనకు దేవుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక సూచన ఇస్తాడు. ఆనాడు యేసుప్రభు వారు పుట్టే సమయంలో కూడా దేవదూతలు గొర్రెల కాపరులకు ఒక సూచన చూపించింది. ఏమిటంటే, మీరు వెళ్ళి కనపడినప్పుడు పొత్తుగుడ్డల్లో ఆయన పడి ఉండటం మీరు ఆయన ఉండటం మీరు చూసేదురు అని. అదొక సూచన. అలాగే దేవుడు ఎప్పుడైనా సరే మనతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక సూచన మనకు చూపిస్తాడండి. అదే సూచనతో దేవుడు నీతో మాట్లాడతాడు. నేను కూడా అలాగే గిద్యోనుతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఒక మంచు పడింది. ఆ మంచు వస్త్రం మీద పడినప్పుడు ఆ వస్త్రం మంచుతో తడిసిపోయినట్టుగా మనం చూస్తాం. కాదు, ఈసారి అలా తడకూడదు, చుట్టూ తడాలి, వస్త్రం మాత్రం పొడుగు ఉండాలంటే అలాగే పొడుగు ఉండేలా చేశాడు. ఇలాగా దేవుడు సూచనలు చూపించాడు. అలాగే నీతో కూడా దేవుడు సూచనల నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నేను కూడా అనేక మార్లు కొన్ని సూచనలు పెట్టుకున్నాను. ఆ సూచనలతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో సూచనలతో కూడా మాట్లాడాడు. మరి నీతో కూడా అలా మాట్లాడుతున్నాడు కదా, నిన్ను కూడా దేవుడు అలా దర్శిస్తున్నాడు కదా. మరి సూచన పెట్టుకో. నీ బాధలు, నీ కష్టాలు ఇలాగ ఉంటాయి అనుకోకు. ఏంటి నాకు పని జరగట్లేదు, నా యొక్క వస్తువులు వాహనాలు వాడబడట్లేదు, ఏంటి నా వ్యాపారం బాగుంటలేదు, నా ఉద్యోగం ఏమి బాగుంటలేదు అని నువ్వేమాత్రము చింతపడక్కర్లేదు. దేవుడు నీ స్థితిని అంతటిని చూస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా నీ బాధనట్లోంచి దేవుడు నేను విడిపిస్తాడు. హల్లెలూయా. చూద్దామా తర్వాత మాట మనం చూస్తే, నువ్వు ఆ దేవుడు అంటున్నాడు, ఆ మనుచున్న పదుల్లో నీతో మాట్లాడటానికి నేను దిగి వచ్చాను. నిజంగా మోషే అంతకుముందే నమ్మాడు. ఏమని చెప్పాడు? నన్ను ఐగుప్తు దేశంలోంచి నన్ను దేవుడు విడిపిస్తాడు. ఐగుప్తు దేశంలోంచి ప్రజలను విడిపించడానికి మోషే తన వంతులు తన ప్రయత్నం చేశాడు. తన శక్తి, తన జ్ఞానం, తన బలము ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు, ఎంతో గొప్ప తెలివిచ్చాడు. ఈ మాట మన అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో చూడొచ్చు. మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలు యందు కార్యములు యందు ప్రవీణుడై ఉన్నాడు. అంటే మాటలు నేర్పరెతడు, కార్యములు చేయటంలో ప్రావీణ్యత ఉన్నవాడు, అతడు మంచి జ్ఞానం కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు అని రాయబడింది. అతడికి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాలనే తపన కూడా అతనికి ఉందండి. ఇశ్రాయేల్ విడిపించాలనే తపన ఉంది. కానీ అతడు బలం ఉన్నంత వరకు దేవుడు వాడుకోలేదు, శక్తి ఉన్నంత వాడుకోలేదు, జ్ఞానం ఉన్నంత వరకు వాడుకోలేదు, ఫరో యొక్క సహకారం ఉన్నంత వరకు దేవుడు అతను వాడుకోలేదు. అతనికి ఆ బలం అంతా పోయి 40 సంవత్సరాల పాటు అరణ్యంలో అతను ఉంచి అతని బలం 0 అయిపోయిన తర్వాత, ముసలింటుకులు వచ్చేసిన తర్వాత, ముసలివాడు అయిపోయిన తర్వాత, 80 సంవత్సరాలు వృద్ధుడైపోయిన తర్వాత ఇప్పుడు మోషేని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నా బలం ఉంది కదా, నేను ఏదో చేసేద్దాం, నాకు శక్తి ఉంది కదా, ఏదో చేసేద్దాం, నేను ఇల్లు కట్టేద్దాం, పెళ్లి చేసేద్దాం, లేకపోతే ఉద్యోగం సంపాదించేద్దాం, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివి ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు బోర్లా పడిపోతావు. అది నీ వల్ల అయ్యేది కాదు. దేవుడి మీద అనుకో. మన శక్తి చేత కాదు, బలం చేత కాదు, యెహోవా ఆత్మ ద్వారానే దేవుడి కార్యాలు మనకు జరిగిస్తాడు. అది నీ శక్తిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో. కానే కాదు దేవుని బిడ్డ. నీ శక్తి వల్ల కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నీ శక్తి, నీ జ్ఞానం ఉందని నేను ఏదో చేసేద్దాం అనుకుంటున్నావేమో. కాదు. శక్తి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళకన్నా దేవుని కృప పొందుకుని దేవుని ఆత్మ ద్వారా రాసిన వాళ్ళు అద్భుతమైన విజయాలు పొందుకుంటారు. ఎందుకంటే నా ఎగ్జామ్స్లో నేను అలాగే చేశాను. పిల్లారా, నా ఎగ్జామ్స్లో నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు, నేను చదువుకున్నది ఏమీ లేదు ప్రభు అని చెప్పేసి నేను దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి నేను దేవునికి నేను సమర్పించేసుకున్నాను. పిల్లారా, అప్పుడు ఎగ్జామ్ రాస్తే 28 మార్కులకు మాత్రం రాయగలిగాను, మిగతాది నేను రాయలేకపోయాను. కానీ పాస్ అవ్వాలని 35 మార్కులకు రావాలి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ సమయంలో మరి ఎలా పాస్ అయ్యానో నాకు తెలియదు. దేవుడే తన కృపను చూపించాడు. మరి దేవునికి నన్ను కృపను చూపించి ఆ ఎగ్జామ్లో 35 మార్కులు వచ్చినాయి. నాతో కలిసి 75 మంది రాశారు, 7 మాత్రమే పాస్ అయ్యారు. అందులో నేను ఒకరిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అది నా శక్తిని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదని ఆ రోజు నాకు అర్థమైంది. ఈ రోజు కూడా ఈ మందిరం కట్టామంటే నా శక్తిని బట్టి కాదు, ఆ బ్లేజులు పెడుతున్నామంటే మా శక్తిని బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు. చాలామంది అనుకుంటారు ఆ బ్లేజ్ని మేము నడిపించేస్తున్నాం, మేము చేసేస్తున్నాం అనుకుంటున్నాం. మేము నడిపించట్లేదు బిడ్డ, మేము చేయట్లేదు. అది మా శక్తిని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు. అసలు ఇది ఎవరి శక్తి, ఎవరి సామర్థ్యం
కాదు, దేవుని కృపను బట్టి జరుగుతుందండి. దేవుని కృపను బట్టి జరుగుతుంది. ఈ మీటింగ్స్ నేనే పెట్టేశాను, లేకపోతే ఈ చర్చ్ నేనే కట్టేశాను, ఇల్లు నేనే కట్టాను, ఉద్యోగం నా జ్ఞానాన్ని బట్టి వచ్చింది, లేకపోతే నా అందాన్ని బట్టి మంచి సంబంధం వచ్చిందని ఎప్పుడు అనుకోవద్దు. నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానము దేవునికి ఎంత మాత్రమూ పనిచేయదు. దేవుడు నీ బలాన్ని నిర్వీర్యం చేసి, నీ అందాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత దేవుడు తగిన సమయంలో దేవుడిని వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక దేవా, నా శక్తి కాదు, నా బలం కాదని జకరియా గ్రంథంలో రాయబడినట్లుగా, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. దేని ద్వారా చేస్తాడు ప్రియులారా? ఆయన ఆత్మ ద్వారా చేస్తాడు. అందుకే అది మనకు రావాలంటే అక్కడ ప్రజలందరూ కృపకలునగాక, కృపకలునగాక అని జనులందరూ కేకలు వేశారు. కనుక ఈరోజు దేవుని కృపకి మనల్ని అప్పగించుకుందాము. దేవా, నీ కృపేనయ్యా, నా శక్తి కాదు, నా బలము కాదని దేవుని పాదాల దగ్గరికి వద్దాం పుల్లారా. దేవుడు నిజంగా మనకు అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. పేతురు కూడా ఎవరు ఉన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పేతురు, ఆంద్రేయులు ఇద్దరు కూడా వలలు వేశారు. వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టేస్తాయి అని అనుకున్నారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ప్రభు వచ్చి ఒక్క మాట చెప్పగానే విస్తారమైన చేపలు దొరికినట్టుగా లూకా సువార్తలో 5వ అధ్యాయంలో మనం ఆ విషయాలు మనం చూడొచ్చు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. నిజమే, ఆ మాట ప్రకారమే పేతురు ఒక్క రోజున ప్రసంగం చెప్పగానే 3,000 మంది మనుషులు అతనికి పట్టబడ్డారు, బాప్తిసం పొందారు. తర్వాత 4,000 మంది బాప్తిసం పొందారు. ఇవన్నీ పేతురు శక్తిని బట్ట కాదు, దేవుడి యొక్క కృపను బట్టి. ఈరోజు అభిలే జరుగుతుందంటే, ఈరోజు మీ హోలీ ఫెస్టివల్స్ రేపు ఏప్రిల్ నెల 5, 6, 7 తేదీలు హోలీ ఫెస్టివల్ జరుగుతున్నాయంటే టైటస్ గారి శక్తి కాదు, బలము కాదు, మన జ్ఞానం కాదు, మన సామర్థ్యం కాదు. చాలామంది టైటస్ గారు తెలివైనవాడు, జ్ఞానంగా అన్ని చేస్తున్నాడు అనుకుంటున్నా. ఏ జ్ఞానం కాదు, అయ్యో ఇదంతా దేవుని కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. దేవుడు కృప ఇవ్వకపోతే ఏ కార్యాలు చేయలేవు. నాకన్నా బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, బుర్రలు తీసి బుర్రలు మార్చేసి మాట నేర్పరగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కాలేనిది కేవలం దేవుని కృప వల్ల దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, కనుక నువ్వు కూడా దేవుడి మీద అనుకో. ఈరోజు దేవుడి మీద అనుకో. నీ శక్తి కాదు, నీ బలం కాదు. నీ బలం ఉంటే ఇల్లు కట్టదాం అనుకుంటున్నావేమో, అందం ఉంది, నా కూతురికి పెళ్ళి అయిపోద్ది అనుకుంటున్నావేమో, నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా పెళ్ళి అయిపోద్ది అనుకుంటున్నావేమో. తలపడిన వాళ్ళు అందరూ ఉన్నారు, పెళ్ళిలో తిరుగుతున్నారు అక్క చెల్లి. ఈరోజు దేవుడి మాట నువ్వు, ప్రభువా నీ కృప కావాలి, నీ కృప కావాలి, దేవుని పాదాలు పట్టుకో. దేవుడు తగిన సమయంలో నీకు మేలు చేస్తాడు, నీ మొర వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఆ విధంగా సమర్పించుకుందాం పిల్లరా. దేవునికి మనం అప్పగించుకుందాము. ఇది నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా, ఇది కేవలం నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా అని మనం దేవునికి మనం అప్పగించుకోగలిగితే నిశ్చయంగా దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను బలపరిచి ఉన్నత శిఖరాలు దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఆమేన్. ఎందుకంటే మోషే తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటాడు? నేను మాట నేర్పగలిగిన వాడిని, ప్రవీణత కలిగిన మోషే 40 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడు? చదవండి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, మోషే ఎలా అన్నాడు? నేను నోటి మాంద్యము గలవాడును. ఏమన్నాడు? నోటి మాంద్యము గలవాడును. 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా, అయ్యో ప్రభువా, ఇంకొకరు ఎవరినైనా పంపించు ప్రభువా, ఇది నా వల్ల కాదయ్యా అన్నాడు. 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా, నేను మాట నేర్పరని కాను అన్నాడు. అంటే తనకున్నటువంటి జ్ఞానం నిర్వీర్యం అయిపోయిన తర్వాత, జీరో అయిపోయిన తర్వాతే దేవుడు మనల్ని హీరోలుగా మారుస్తాడు. హల్లెలూయా. జీరో అయిపోయిన తర్వాతే దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంటే హీరోలుగా మారుస్తాడు. అందువల్ల నువ్వు హీరోని అనుకోకు. అప్పుడు చూడండి 13వ వచనం చదువుదాం, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వాక్యం, మోసే చిత్తగించము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడిని మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు నీ పేరు ఏంటి అని అడుగుతారు. అక్కడ వాడు మంచి సత్యాన్ని ఇక్కడ మనం బయలుపరుస్తున్నాడు దేవుడు. నీ పేరేంటి? నేను వారితో ఏమని చెప్పాలి అని అంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఆ మాట రాశాడు 14వ వచనంలో. అందుకు దేవుడు నేను ఉన్నవాడు, నేను ఉన్నవాడినని ఈ మాటే మనకి యెహోవా అని అర్థం కలిగిన పేరండి. స్తోత్రకలుగాక. ఇది యెహోవా అని అర్థం కలిగినటువంటి జ్ఞాపకార్థమైనటువంటి పేరు. నేను ఉన్నవాడును అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రకలుగాక. అది దేవుని యొక్క జ్ఞాపకార్థమైనటువంటి నామము. ఏంటి ఆయన నామము? నిర్గమకాండం 34వ అధ్యాయంలో కూడా ఆయన పేరును
దేవుడిని మరొకసారి ప్రత్యక్షపరిచాడు దేవుడు. నేను నీ మహిమను నాకు చూపించు ప్రభు అంటే ఆయన తన నామాన్ని కనబరిచాడట. 34 అధ్యాయము 6-7 వచనంలో ఇది యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా, సత్యము కలిగిన దేవుడిని యెహోవా. ఆయన వేల మందికి కృప చూపుచ్చు, దోషుల్ని నిర్దోషులుగా ఎంచాక వారి కుమారుల మీదకి రప్పించునని తన నామాన్ని ప్రకటించును అని రాయబడింది వాక్యంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందువల్ల దేవుడి నామం అంటే నేను ఉన్నవాడును, అదే యెహోవా. ఆ పేరే యెహోవా. ఈ ఉన్నవాడిని పేరు ఎవరు పెట్టుకున్నారు? యేసుప్రభువు వారు కూడా ఆనాడు యోహానికి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యోహానికి ప్రత్యక్షమైనప్పుడు అతను నేను ఉన్నవాడును అని కూడా అంటాడు. అక్కడ ఏమని చెప్తాడంటే, ఇదిగో నేను అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడును ఉండువాడును నేనే అన్నాడు. ఇదే మాట యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. ఆయన ఉన్నవాడు, వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు అన్నమాట యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో కూడా మాట కనబడుతుంది. అంటే ఉన్నవాడు ఎవరు? ఉన్నవాడు ఆయన పేరు ఏంటని చెప్పండి, నాతో చెప్పండి. ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నీ కష్టాల్లో ఉన్నవాడు, నువ్వు సంతోషిస్తుంటే సంతోషిస్తూ ఉన్నవాడు, నువ్వు ప్రయాణం చేస్తుంటే నీకు తోడుగా ఉన్నవాడు, నువ్వు కన్నీరు కారుస్తుంటే నువ్వు కన్నీరు కార్చొద్దని నీతో ఉన్నవాడు, శద్రకు మేసి అభేద్నగోలు అగ్ని జ్వాల లాంటి అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాడితో కూడా ఉన్నవాడు, సింహం బోన్లోనికి దానియేలు వెళ్తే దానియేలుకు తోడుగా ఉన్నవాడు, ఈరోజు నీతో ఉన్నవాడు. నీ వ్యాధులో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ శోధనలో నీతో కూడా ఉన్నవాడు మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. అందులో భయపడకు, ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టడు. ఆయనకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను విడిచిపెట్టక నీతో నడిచే దేవుడైన యెహోవా ఆయన. స్తోత్రం కలుగును గాక. దీని గురించి మరొకసారి మనము ధ్యానం చేద్దాం పిల్లరా. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలేం, యెహోవా సిద్కే, యెహోవా సమ్మా, యెహోవా నిస్సి, యెహోవా జా, యెహోవా మకడేస్. ఇన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి పిల్లరా. అవన్నీ మన పాటల పుస్తకంలో ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. ఎలోహీం, ఎల్వలాం, ఎల్రోయి అని చెప్పేసి ఎన్నో పేర్లు మనకి బైబిల్లో మనకు కనబడతాయి. ఈ పేర్లన్నిటిలో ఎన్ని ఆయన పెట్టబడిన పేర్లు. అయితే ఆయన తన గురించి తను చెప్పుకున్నప్పుడు మాత్రము నేను ఉన్నవాడును అని చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు వారు అబ్రాహాము కోసం చెప్తూ యూదులతో ఇలా మాట్లాడతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడును అంటాడండి. నేను ఉన్నవాడునని ఈ మాటే యెహోవా, ఈ మాటే దేవుడికి పెట్టబడిన పేరు. హల్లెలూయా. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ మాటని మనము ధ్యానం చేయటానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మీతో కూడా ఉన్నాడు. నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అన్నాడు. అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, నేను అతనితో కూడా ఉన్నాను అంటే అబ్రహాంతో ఉన్నవాడు ఆయనే. ఆనాడు యాకోబుతో నేను నీతో కూడా నేను ఆ కానాను దేశానికి నేను వస్తానని చెప్పినవాడు ఆయనే. ఆ ప్రాంతానికి మీ మామగారింటికి వస్తానని చెప్పినవాడు ఆయనే. నీకు తోడైన దేవుడిని చెప్పినవాడు ఆయనే. ఇస్సాకి నేను నీకు తోడై ఉన్నానని చెప్పింది ఆయనే. ఆయన ఎవరు కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు నీతో నాతో ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చేయి పట్టుకుని నడిపించేవాడు. నేనైతే ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నాను, నా చేయి పట్టుకుని నడిపించే ప్రభువా, నేను రాయలేనయ్యా నువ్వే రాయండి అంటే ఆశ్చర్యకరంగా దేవుడే రాయించేవాడు. ఈరోజు దేవుడు మీకు తోడేయండి. ఎగ్జామ్స్లో దేవుడు విజయం ఇచ్చును గాక. హల్లెలూయా. 15వ వచనంలో అంటున్నాడు, ఇది నా జ్ఞాపకార్థ నామము. 16వ వచనంలో నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తు బాధల్లో ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అనగా కనానీయుల దేశానికి మిమ్మల్ని రప్పించదని మీతో సెలవిచ్చిన వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఇప్పుడు పూర్వకాలం మంది దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఆదికాండం 8వ అధ్యాయంలోను, ఆదికాండము 12వ అధ్యాయంలోను దేవుడు నీ సంతానం విస్తరింపజేస్తానని 15వ అధ్యాయంలో కూడా అబ్రహాముతోని, ఇస్సాకుతోని, యాకోబులతోనూ దేవుడు మాట్లాడాడు. అదే మాట ఈరోజు అంటున్నారు. 18వ వచనంలో వారు నీ మాట విందురు గనుక నువ్వు నిశ్చయంగా ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వెళ్ళి పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూసి ఈ ఇబ్రీలు దేవుడిని యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు బలిర్పించదమని సెలవిమ్మని అతనితో చెప్పవాలి. అంటే ఏం చెప్పాలో కూడా దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలో దేవుడు ముందుగానే మనతో మాట్లాడతాడు. ఒక ప్రేరేపణ దేవుడిని మనకిస్తాడు.
ఇస్తాడు. నేను కూడా ఎప్పుడైనా వాక్యానికి వెళ్ళేటప్పుడు నేను ఏదైనా సిద్ధపడి చెప్పాలనుకున్నప్పుడు సడన్గా దేవుడి యొక్క వాక్కు నా హృదయానికి ప్రత్యక్షమవుతుంది. ఫలానాది చెప్పాలని చెప్పి దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు నేను చెప్పాలనుకున్న వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పని వాక్యాన్ని అప్పుడు ఎప్పుడైతే అది ప్రజెంట్ చేస్తానో అద్భుతమైన రిజల్ట్ ఆ స్థలంలో వస్తూ ఉంటాయి. స్తోత్రగలను గాక. ఇదిగో ఏం చెప్పాలో ముందుగానే దేవుడు చెప్తున్నాడు. 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడిని యెహోవాకు మేము బలి అర్పించదమని సెలవేమన్నాడు. సేమ్ మోషే దగ్గరికి వెళ్ళి వీళ్ళు అలాగే మాట్లాడతారండి, అలాగే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ప్రభువా, ఫరో గారు మీరు మా దేవుని ఆరాధించడానికి 3 దినాల ప్రయాణం అంత దూరం పోయి మేము దేవునికి బలి అర్పిస్తామంటే ఏంటి మీరు బలి అర్పించడానికి వెళ్తారా? కుదరదని చెప్పేసి ఆటంకపరుస్తాడు ఫరో. పిల్లరా తర్వాత వచనాల్లో అవన్నీ మనం చూడొచ్చు. ఐగుప్తు రాజు అయితే దేవుడు ముందే చెప్పవాలను. అయితే 19వ వచనంలో ఏం జరగబోతుందో అతను అలా అడిగితే అతను ఏం చెప్తాడో కూడా దేవుడు ముందే చెప్పేస్తున్నాడు అండి. అంటే నువ్వు ఫరో గారి దగ్గరికి వెళ్ళి అడుగుతావు, అతను నీకేం సమాధానం చెప్తాడో కూడా దేవుడు ముందే మోషేతో చెప్తున్నాడు. అంటే మనకు ఆటంకాలు వస్తాయని, అభ్యంతరాలు వస్తాయని దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. మనకు కూడా ముందుగానే చెప్తున్నాడు. అంత్యబద్ధ క్రీస్తు వస్తాడని, ఆ చిన్న కొమ్ములు అంటాడు వస్తాడని, వాడు క్రైస్తవుల్ని బోలని ఇబ్బందులు పెడతాడని, ప్రభుత్వాలు మారిపోతాయని, ప్రభుత్వాలు నేను ఇబ్బందులు పెడతాయని, ఆ ఇబ్బందులు పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. మనం కొంచెం ధైర్యం తెచ్చుకుని ఉందాం. 19వ వచనంలో ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. అంటే మిమ్మల్ని ఆ మహాబలంతో వచ్చేస్తాడు, మిమ్మల్ని పోనీయడని సంగతి నాకు తెలుసు. అంటే పోనివ్వడు అనమాట. హల్లెలూయా. అంటే మనం అనుకున్నవన్నీ మనకి జరగవు. అతను అనుకున్నాడు నేను వెళ్తున్నాను కదా, దేవుడు నాతో మాట్లాడేశాడు, దేవుడు నాకు ఈ చేతిలో కర్ర ఇచ్చాడు, విడిపించేస్తారు ప్రజలందరూ. అంటే అంత సులువేం కాదు ప్రజలను విడిపించడం, ప్రజలను రక్షించడం, అనేక మందిని ప్రభు చెంతకు నడిపించడం, దెయ్యాలను వెలగొట్టేసినంత మాత్రం ప్రజల మందిరానికి వచ్చేయారు, రోగులను స్వస్థపరిచినంత మాత్రం ప్రజల మందిరానికి వచ్చేయట్లేదు. అలా చెప్పాలంటే మా వీధిలో 100 మంది బాగుపడ్డారండి, మా ఊర్లో 100 మంది బాగుపడ్డారు. అందరూ మందిరానికి వస్తారా? సైతాన్ గాడు పోనివ్వడు, వాడు రానివ్వడు, వాడు ఆటంకాలు కలగజేస్తూనే ఉంటాడు. అయినా కానీ మన సేవ మానకూడదు, అయినా కానీ మన ప్రార్థన మానకూడదు, అయినా కానీ మన యొక్క వాక్య ధ్యానము, వాక్యోధ్యాయం మనం మానకూడదు. ఎలాగైనా సరే మనం ముందుకు వెళ్దుము గాక. హల్లెలూయా. 20వ వచనంలో కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య నేను చేయదలుచుకున్న నా అద్భుతాలన్నింటినీ చూపి దానిని పాడు చేస్తాను, అటు తరువాత అతడు మిమ్మల్ని పంపివేయను. అంటే దేవుడు ఆ ఫరో రాజుని ఎందుకు కఠినపరిచాడంటే తన అద్భుతాలన్నీ వారికి చూపించాలని, తాను ఎంత గొప్పవాడో, నేను నిజమైన దేవుని అనే సంగతి ఐగుప్తులందరూ తెలుసుకోవాలని చెప్పేసి వారి మధ్యలో అద్భుతాలు చూపించట అప్పుడు ప్రజలను విడిపిస్తాడట దేవుడు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో అటువంటి అద్భుతాలు మనము చూద్దాం. ఈ ప్రజలందరికీ అద్భుతాలు కనబరుస్తున్నాడు. ఇప్పుడు రోగులు స్వస్థపరుస్తున్నాడు, క్యాన్సర్ రోగులు బాగు చేస్తున్నాడు, కాళ్ళు చేయి పడిపోయిన వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తున్నాడు, ఎందరినో దేవుడు బాగు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఈయన నిజమైన దేవుడు అనే సంగతి వాళ్ళకి అర్థమవటం కోసం చేస్తున్నాడు. వారికి నేనే దేవుడిని అని చెప్పేసి సాక్ష్యం కోసం చేస్తున్నాడు. రేపొద్దు తీర్పు దినంలో వారిని నిలబెడతాడు. నీ పట్ల అద్భుతం చేశాను కదా, నీ ఇంట్లో ఒక అద్భుతం చేశాను కదా, నీ వీధిలో ఒక అద్భుతం చేశాను కదా, అయ్యో ఎంత గొప్ప అద్భుతం జరిగిందని ఆ రోజుని నిజంగా దేవుడే గొప్పవాడు అనుకున్నాగా, మరి ఎందుకు నువ్వు దేవుని సందికి రాలేదు అని రేపొద్దు వాళ్ళకి లెక్క అడగటం కోసం మాత్రం అద్భుతాలు చేస్తున్నాడండి. అందులో అద్భుతాలు చేసిన వాళ్ళందరూ వచ్చేస్తారని కాదు, వచ్చిన మనం అందరూ ధన్యులమండి, రక్షణ పొందిన మన అందరూ అదృష్టవంతులమండి, ఆత్మచేత నింబడిన మనం అందరము పరలోక రాజ్యాన్ని భాగ్యం సంపాదించుకుంటున్నామండి. నిజంగా వాళ్ళకి ఎవరికి అద్భుతాలు చూస్తున్నారే కానీ వాళ్ళు దేవుని దగ్గర రావట్లేదండి. దేవునికి స్తోత్రములు గాక. వారి పట్ల అద్భుతాలు చేశాడండి. 1-2 పుల్లరా ఆయన అద్భుతాలు మహత్కార్యాన్ని చేసినా కూడా వారి హృదయాలు కఠినమైపోయినాయి అని రాయబడిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండం 8వ అధ్యాయము 18-19 వచనంలో శకునగాండ్రు అప్పటి వరకు కర్రను కింద పాడేస్తే కర్ర పాము అయిపోయింది. శకునగాండ్లు కూడా అక్కడ ఉన్న మంత్రగాళ్ళు కూడా నీళ్లు కొడితే నీళ్ళు కూడా రక్తంగా అయిపోయినాయి. అప్పటి వరకు వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు. కానీ 8వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని అద్భుతాలు చేసేసరికి అద్భుతాన్ని వాళ్ళు చేయలేకపోయారు. శకునగాండ్రు కూడా పేలుని అంటే మోషే పేలు పుట్టించాడు, వీళ్ళు కూడా పేలు పుట్టిందామని తమ కర్రతో ధూళి కొట్టారు. కానీ శకునగాండ్రు పేలు పుట్టించాలని తమ మంత్రముల చేత అట్లు చేశారు. కానీ అది వారి వలన కాకపోయినా, అంటే మంత్రాల వల్ల కూడా కొన్ని క్రియలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. కానీ వారి శక్తికి మించిన శక్తి మన ప్రభువైన యేసులో ఉందండి. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారటండి. ఆయనను ఫరో హృదయం కఠినమైపోయింది, దేవుడి మాట వినలేదట. అంటే వాళ్ళకి అర్థమైంది ఇది ఎవరి శక్తి అని,
దైవశక్తి. వాళ్ళు కూడా గుర్తించారు ఇది దేవుని శక్తి అని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇందుకు మరి దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు వారి మధ్యలో అంటే, అక్కడ చేసిన అద్భుతాలు 10 అద్భుతాలు చేశాడు. నీళ్ళ మీద చేశాడు, అక్కడ ధూళి మీద చేశాడు, అక్కడ ధూళిని పేలుగా మార్చాడు, పశువులకి దద్దులు కలగజేసి పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చేసేలా చేశాడండి. చేపలన్నీ చచ్చిపోయేలాగా చేశాడు. ఈగలు పుట్టించాడు, ఈగలన్నీ వాళ్ళ మీదకి వచ్చేసి రోతలు వచ్చేసింది. కప్పలను వారి మధ్యలో పంపించాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే, దేవుడు చేసిన అద్భుతాలు 10 అద్భుతాలు కూడా ఐగుప్తుల మధ్యలో చేసిన మామూలు అద్భుతాలు కాదు, అది వారి దేవతలకు గుర్తు అనమాట అండి. ఆ కప్ప వాళ్ళ దేవత గుర్తు, పేలు వాళ్ళ దేవతకు గుర్తు, ఈగలు వాళ్ళ దేవత, వాళ్ళ ఏక దేవుని పూజ చేస్తారు, వారి ఎద్దుల్ని పూజ చేస్తారు. కనుక ఆ ఎద్దుల్ని ఎద్దుల్ని పూజ చేస్తారు. కాబట్టి ఆవుల్ని ఎద్దుల్ని పెద్ద పెద్ద గడ్డలతో మొత్తేయటం వల్ల ఆ దేవుల మీద తీర్పు తీర్చాడని నిర్గమకాండం 12:12 రాయబడింది. ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీర్చేదను, నేనే యెహోవాను అన్నాడు. అంటే ఆయన తీర్పు తీర్చింది ఎవరికి? ఇప్పుడు ఆయన అద్భుతాలు చేసింది ఎవరి మధ్యలో అంటే దేవతల మధ్యలో. దేవతలు మేమేదో గొప్ప వాళ్ళము, మేము ఘనమైన వాళ్ళము, మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి కనబడి నీకు ఇల్లు కట్టించేస్తున్నాం, వాళ్ళకి ఇల్లు కట్టించేస్తున్నారు కూడా దేవతలు కొన్ని అద్భుతాలు చేయొచ్చు. మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, సిద్ధాంతులు కొన్ని అద్భుతాలు చేయొచ్చు. వాళ్ళు కొన్ని చేతబడి చేసేవాళ్ళు, ఎవరో కొన్ని మహర్షులు కొన్ని అద్భుతాలు చేయొచ్చు. కానీ ఒక దైవజనుడు ముందు మాత్రం అవన్నీ సాధ్యమయ్యేవి కాదు. వారికి మించిన అద్భుతాలు దైవజనుడు చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. కానీ అవన్నీ చేసింది ఎవరికంటే ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడట. అంటే పేను ఒక దేవత, కప్ప ఒక దేవత, ఎద్దు ఒక దేవత, నీళ్ళు ఒక దేవత. మనకు కూడా అంతే కదా, మన దేశం కూడా ఐగుప్తు దేశం లాంటిది. నీళ్ళని దేవుడికి అంట, నీళ్ళని రక్తంగా మార్చేశాడు. మీ దేవుడు ఏం చేస్తారు? కప్పలను పెట్టిన ఊరేగేవారు. పావులని మన వాళ్ళు దేవుళ్ళకి పూచేస్తారు. ఆ పావులకి శిక్ష విధించాడు, ఎద్దులకి ఆవులకి శిక్ష విధించాడు. అప్పుడు అయ్యబాబు ఇవన్నీ దేవుళ్ళు కాదని సంగతి వాళ్ళకి తెలిసి దైవశక్తి ఒకటి ఉందని మంత్రగాళ్ళ చేతే ఇది దైవశక్తి అని అనిపించాడు దేవుడు అండి. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇటువంటి అద్భుతాలు మహత్కార్యాలు దేవుడు చేశాడు. చివరి వచనాలు మనం చదువుకొని ఈ వాక్యాన్ని ముగిందాము. 21 వచనంలో, జనులు ఎడలను ఐగుప్తుల ఎడలను నేను మీకు చివరికి ఏం కలగజేస్తాను? కటాక్షాన్ని కలగజేస్తాను. మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు వాడిని తన ఇంట దానిని ఇంటి దాన్ని వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందురు అని. హల్లెలూయా. అంటే వెళ్తున్నప్పుడు వారి దగ్గర నుంచి ఏం తీసుకుని వెళ్ళిపోతారు? వెండి బంగారాలు వాళ్ళు ఇచ్చేటట్లుగా నేను వారి హృదయాలను ప్రేరేపిస్తాను. అవును, నీకు ఎంతకాలం ఎంత శ్రమ పడ్డావో అంత సమృద్ధి అయిన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ జీతాన్ని అంత తిరిగి నీకు ఇస్తాడు. ఆనాడు యాకోబు కూడా ఒట్టి చేతులతో వెళ్ళాడు. 20 సంవత్సరాలు తన మేనమామకి సేవ చేశాడు. ఒట్టి చేతులతో పంపించేద్దాం అనుకున్నాడు మేనమామ. కానీ దేవుడు మేనమామ దగ్గర ఉన్నట్టు బలమైన గొర్రెలన్నీ తీసి యాకోబుకి ఇచ్చి ఒట్టి చేతులతో పంపలేదు, 2 మందలుగా 2 గుంపులుగా చేసి పంపించాడండి. అప్పుడు ఆ లాభాను ఏడ్చేస్తాడు, నా మందంతా పట్టుని వెళ్ళిపోతున్నాడు. అవును, ఇన్నాళ్ళు కష్టానికి తగ్గ జీతాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు సుమారుగా 215 సంవత్సరాల పాటు వాళ్ళు బాధలు అనుభవించారని వాక్యం చెప్తుందండి బైబిల్లో. 215 సంవత్సరాలు 215 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు బతికారు. ఆ బానిస బ్రతుకులు బతికినటువంటి ఆ సుమారు 200 సంవత్సరాల పాటు వీరి శ్రమను దోసుకున్నారే, ఆ శ్రమనంతటికి ప్రతిఫలముగా దేవుడు వారి దగ్గర నుంచి ఒక్కసారి జీతాన్ని ఇచ్చి, వెండిని బంగారాన్ని ఇచ్చి ఆ దేశంలోంచి దేవుడు బయటకు పంపించాడు. అవును, నీ కష్టానికి ఒక రోజు దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుని మందిరంలో పని చేస్తున్నావే, నువ్వు దేవుని సువార్త పని చేస్తున్నావే, దేవుని కోసం మీటింగ్స్ పెడుతున్నావే, నీ డబ్బును వెచ్చించి కూటాలు కార్యక్రమాలు జరిగిస్తున్నావే, దేవుని మందిరంలో ఏదో వస్తువు కొట్టినవే, దేవుడు మర్చిపోడు. నీకు కావలసినంత సమృద్ధిని ఒకరోజు దేవుడు నీకు ఇస్తాడు. నీ జీతాన్ని యజమానుడు ఇవ్వకపోవచ్చు, నీ జీతాన్ని ఇవ్వకుండా యజమానులు దొంగలించవచ్చు. కానీ దేవుడు ఒక్క రోజులోనే నీ జీతం అంతా నీ చేతిలో పెట్టి ఒక్కసారి గొప్ప ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వబోతున్నాడు. కనుక తగిన సమయంలో దేవునికి మేలైన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక, కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం వినండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, దేవునికి ప్రియులుగా నడవండి, పరిశుద్ధమైనటువంటి జనాంగం మీద నిలబడండి. దేవుడు తగిన సమయంలో మీకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.